Namaste and na peru Dr. Chandrasekhar, vascular endovascular surgeon, vascular access center. And today we will discuss about diabetic food management. And Hyderabad is the hub of diabetic diseases. And it may affect from top to bottom. అంటే కళ్ళ దగ్గర నుంచి కాళ్ళ దగ్గర వరకు అన్ని ఎఫెక్ట్ అవుతాయి. నేను డీల్ చేసేది డయాబెటిక్ ఫుడ్ మేనేజ్మెంట్ అండి. డయాబెటిక్ ఫుడ్ అంటే షుగర్ పేషెంట్స్కి కాళ్ళల్లో దెబ్బ తగిలిన చిన్న ఇంజురీ అయినా పుండు మానదు. కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల, అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్ వల్ల. సో మనం ఐడియల్గా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసి ప్రాపర్ వూండ్ టాయిలెటింగ్ అంటాం. అంటే వూండ్ చక్కగా క్లీన్ చేసి ప్రాపర్గా క్లీన్ చేసి మంచి యాంటీబయాటిక్స్ పెడితే చాలా వరకు తగ్గిపోతుంది. కానీ ఒక్కొక్కసారి వాస్కులర్ సర్జన్ అవసరం పడుతుంది. ఎలాగంటే కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గింది అనుకోండి, డయాబెటిక్ ఫుడ్స్ మానవు. చాలామంది కాళ్ళకి దెబ్బ తగిలితే పుండు మానిపోతుంది, జస్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చేసుకుని కాళ్ళకి పట్టి కట్టి హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసేసి బిటైడిన్ పోసేస్తే తగ్గిపోతూ ఉంటారు. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ కాన్సెప్ట్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్. డయాబెటిక్ ఫుడ్ అంటే ముందు పుండు తగిలితే పక్కనున్న సర్క్యులేషన్ బాగుంది లేదు చూడాలి. అంటే డార్సాలిస్ పెడిస్, పోస్టీరియర్ టిబియల్ ఆర్టరీస్, అంటే కాళ్ళల్లో రక్త ప్రసరణ బాగుంటే ఆటోమేటిక్గా పుండు మానిపోతాయి. సో ఎప్పుడైనా పుండు క్రానిక్ వూండ్ అయితే, అంటే దీర్ఘకాలికంగా పుండు మానిపోతే మాత్రం అది మనం చాలా వరకు ఆలోచించాలి. అంటే కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గితేనే ఈ పుండు మానట్లేదు అనమాట. పుండు మానాలంటే ముందు రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయాలి. దానికి రెండు రకాలండి. ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి కాళ్ళకి స్కాన్ చేసి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి కాళ్ళకి సర్క్యులేషన్ తగ్గిందని ఎప్పుడు మనం నిర్ణయానికి వస్తామో అప్పుడు సిటీ యాంజియోగ్రామ్ అని ఒక యాంజియోగ్రామ్ అంటే హార్ట్కి ఎలా యాంజియోగ్రామ్ చేస్తామో సిటీ యాంజియోగ్రామ్ ఆఫ్ లోవర్ లిమ్స్. దానివల్ల కాళ్ళకి రక్త ప్రసరణ ఎంత తగ్గిందో తెలుస్తుంది. దాన్ని బట్టి ఎక్కడ తగ్గిందో తెలుస్తుంది, ఏ లెవెల్లో తగ్గిందో తెలుస్తుంది. అంటే తొడ పైన భాగమా తొడ కింద భాగమా సర్క్యులేషన్ ఇబ్బంది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. దాన్ని మనం సిటీ యాంజియోగ్రామ్ ద్వారా నిర్ణయించుకుంటే దానికి రెండు విధాలుగా ఆపరేట్ చేయొచ్చు. ఒకటేమో ఓపెన్ మెథడు, రెండోదేమో యాంజియోప్లాస్టీ. అంటే ఏంటంటే కాళ్ళల్లో హార్ట్లో యాంజియోప్లాస్టీ ఎలా చేస్తున్నట్టే కాళ్ళకు కూడా యాంజియోప్లాస్టీ చేస్తాం. అంటే కాళ్ళకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాలి. సపోజ్ కాళ్ళల్లో సర్క్యులేషన్లో డిస్క్రీట్ లీజన్స్ ఉంటే, అంటే స్మాల్ స్టినోటిక్ లీజన్స్ ఉంటే మనం యాంజియోప్లాస్టీ ద్వారా కాళ్ళకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు. అదే లాంగ్ అక్లూజన్ ఉందనుకోండి, లాంగ్ సెగ్మెంట్ అక్లూజన్ ఉంటే సర్క్యులేషన్ లేకపోతే మాత్రం మేబీ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఆర్ స్మోకింగ్ వల్ల కానీ ఏమైనా రక్త ప్రసరణ తగ్గుంటే దానికి బైపాస్ సర్జరీస్ ద్వారా, అంటే ఓన్ పేషెంట్ సెఫనస్ వీన్ అన్న బైపాస్ చేయాలి, లేకపోతే గ్రాఫ్ట్స్, సింథటిక్ గ్రాఫ్ట్స్ ద్వారా కూడా మనం బైపాస్ చేయొచ్చు. సో కాళ్ళకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తే యాంటీబయాటిక్స్ తర్వాత అడ్జువెంట్ థెరపీ కింద ఉపయోగపడుతుంది. అంటే కాళ్ళకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయగలిగితే పుండ్లు దాని అవే మారిపోతాయి. అంతే తప్ప కాళ్ళకి సర్క్యులేషన్ లేకపోతే మీరు ఎన్ని ఆయింట్మెంట్స్ ఇచ్చినా ఎన్ని మందులు పెట్టినా పుండ్లు మానవు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాస్కులర్ సర్జన్ ఇన్ డయాబెటిక్ ఫుడ్. థ్యాంక్ యూ.